ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వారం కూడా మీ వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానం చేసుకునే అవకాశాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు. భారంతో మీ చిత్తానుసారంగా మీ వాక్యాన్ని పఠించి ధ్యానించి దానిలో మేము జీవించే అనుభవం మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు మనందరం ఎదుర్కొంటున్నాం. ఒక పట్టణం, ఒక రాష్ట్రం, ఒక దేశం అని కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో చాలా మనసు వేదన చెందుతుంది. కరోనా వస్తే చనిపోతామేమో అనే భయంతో కూడిన వేదన కాదు, కానీ మన కండ్ల ముందు చాలా మంది పైవారి గురించి తర్వాత చెప్పుకోవచ్చు, సేవకులు చాలా మంది, దేవుని సేవకులు చాలా మంది వారి జీవిత యాత్రను ముగించాల్సి వస్తుంది. ఎప్పుడు ఇలా ఊహించలేదు మనం. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏవో శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి అనే విషయాలు ప్రకటనలో చదివాము. కానీ ఇప్పుడు చూస్తుంటే, ఈ బాధను గమనిస్తుంటే ఇంకా అది ఇంకెంత బాధగా ఉండే దినాలు అవి అనేది మనకి అర్థమవుతుంది. సో ఒకవైపు ఈ పరిస్థితులను బట్టి చాలా పడుతున్నాం మనం. అదే సమయంలో దీనికి విరుగుడు ఏమైనా ఉందా, దీనికి ఏమైనా విడుదల ఉందా అనేది ఆలోచన, ప్రశ్నలు వస్తున్నాయి మనకి. క్రైస్తవులంగా, దేవుని వాక్యంతో పరిచయం ఉన్న వారంగా దేవుడు అసలు ఎందుకు ఇలాగ అనుమతించాడని కూడా మనకు ఒక్కొక్క మారు చిన్న అనుమానం కూడా వస్తుంటుంది, ప్రశ్నలు వస్తుంటాయి. కానీ దేవుని చిత్తంలో లేకుండా ఏది జరగదనే విషయం మనం అర్థం చేసుకుందాం. ఉదాహరణకు, ఇలాంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు అసలు దేవుడు ఎందుకు కొన్ని మార్లు ఆయన ఇవి అనుమతిస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. దీనికి సరైన ఉదాహరణ మనం చూడాలంటే మరలా మనం పాత నిబంధనలో నుంచే తీసుకోవాల్సి వస్తుంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, గత వారం నేను మాట్లాడినప్పుడు దేవుడు చేసిన నిబంధనల గురించి మాట్లాడాను. అందులో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే, ఉదాహరణకు ద్వితీయోపదేశకాండంలో దేవుడు మోషే యొక్క చివరి దినాల్లో, ఆయన ఇంకా ముగింపు ప్రసంగాలు చేసే ముందు కొన్ని విషయాలు, ఆజ్ఞలను లేక ధర్మశాస్త్రాన్ని పొడిగిస్తూ మాట్లాడిన విషయాలు మనం చూసాం. ఉదాహరణకు మనం ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయాన్ని తెరిస్తే అక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు అని ఆ రీతిగా నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఆ రీతిగా 14వ వచనం వరకు కొనసాగే దీవెనలు లేక దీవెనల గురించిన ప్రస్తావన. ఎప్పుడు దేవుని మాటలు వారు విని వాటికి లోబడినప్పుడు. అలా కాకుండా దానికి వేరుగా వారు ఒకవేళ ప్రవర్తిస్తే 15వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 15వ వచనం మనం చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. క్రైస్తవులకు సాధారణంగా ఆ మొదటి 14 వచనాల్లోనే ఉండిపోతుంటారు. వాచ్ నైట్ సర్వీస్ వస్తే చాలు, దీవెనల గురించి వెతుకుతూ ప్రామిస్ కార్డులు అని ఇస్తాం చూడండి, వాటిలో ఎక్కువ వీటిలో నుంచే మాట్లాడతాం. 15వ వచనం నుండి 68వ వచనం దాకా చెప్పబడిన మాటల గురించి ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అవన్నీ శాపాలు. ఈరోజు ఇంగ్లీష్ లో ప్రాస్పరిటీ గాస్పెల్ అని ఒక పదం వాడడం మీరు వినుంటారు. అంటే సమృద్ధిని గూర్చిన లేక సంపదను గూర్చిన సువార్త, మారు మనసును గూర్చిన సువార్త కాదు. ఆ సువార్తకు బాగా అలవాటు పడిపోయి దాని మీద బ్రతికేస్తున్న చాలా మంది ప్రసంగికులు కూడా కేవలం 15వ వచనం వరకే మాట్లాడుతూ ఉంటారు. అన్ని దీవెనల గురించి. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు
ఆయన ముగింపులో ఇచ్చిన హెచ్చరిక 28వ అధ్యాయంలో మనం చూసాం. నీవు గనక ఈ ధర్మశాస్త్ర వాక్యములను శ్రద్ధగా విని వాటిని అనుసరిస్తే ఇదిగో ఈ దీవెనలు. ఒకవేళ నీవు వినని పక్షంలో, నీవు దాన్ని పాటించని పక్షంలో ఇదిగో ఈ శాపములన్నీ నీకు సంభవించినని. అయితే దేవుడు సొలొమోనుకు దర్శనం ఇచ్చినప్పుడు, దేవాలయం కట్టిన తర్వాత, అది ప్రతిష్ఠించిన తర్వాత సొలొమోను ఆ రాత్రి ప్రార్థన చేసి ఆయన నిద్రపోతుంటాడు. దేవుడు ఆయనకు ఒక ప్రత్యక్షత ఇస్తాడు, వాక్య ప్రత్యక్షత. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 7వ అధ్యాయాన్ని తెరిచి చూద్దాం. ఈ వచనం కూడా మనకు బాగా పరిచయమైన వచనమే. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం. అక్కడ ఏమంటాడంటే 12వ వచనం ముందు చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని. ఆ 3 మాటలు జాగ్రత్తగా మీరు గమనించండి. అక్కడ ఏమంటున్నాడంటే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు, దేశమును నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడు, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడు. దేవుని గురించి కేవలం ఆయన మంచితనాన్ని గూర్చే ఆలోచించే వారికి ఈ మాటలు కొంచెం చేదుగా అనిపిస్తాయి. దేవుడేంటి ఈ రీతిగా వాన కురియకుండా కరువులు రప్పించడం, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలను పంపడం, ప్రజల మీదకి తెగులు పంపించడం, ఇది దేవుడు చేస్తాడా అని అంటే సాధారణ భక్తి గల వారికి ఆ ఆలోచన వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు నేను 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 అని. కానీ అక్కడితో ఆగిపోలేదు. కానీ అప్పుడు ఏమంటాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, అప్పుడు నేను ఆకాశం నుండి వారి ప్రార్థనను విని, ఆ సీక్వెన్స్ చూడండి, వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది దేవుడు అనుగ్రహించిన ఒక సొలొమోనుకు దేవుడిచ్చిన ఒక వాగ్దానం. ఇప్పటి వరకు ఈ వచనాన్ని పట్టుకొని క్రైస్తవులందరం కూడా మనం ముందుకు వెళ్తున్నాం. ఉద్యమం చల్లారిపోయింది, లేక ఆత్మ సంబంధమైన జీవితాలు పూర్తిగా చీకటి పడిపోయినట్టు అనే ఆలోచనలో ఉన్నవారు ఈ వాక్యంలో నుంచే సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. సంచేత ఈ సందర్భాల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవుడు తన ప్రజల మీదకి ఆయా సమయాల్లో తన ఒక రకమైన శిక్ష లాంటి, దాన్ని శిక్ష అనకూడదు, ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటాం. అంటే వారు దారి తప్పినప్పుడు వారిని మరలా దారిలోనికి రప్పించడానికి ఆయన ఆయా సమయాల్లో ఇలాంటి పని చేస్తూ ఉంటాడని మనకు తెలుసు. ఈరోజు ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకపోయింటే బాగుండేమో, దేవుడు ఏంటి ఊరుకున్నాడు, ప్రార్థనలకు జవాబు రావట్లేదేమో అని నిరుత్సాహపడిపోయే పరిస్థితులు కాకుండా, నిజమైన క్రైస్తవులు, నిజంగా దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకులు ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో తప్పనిసరిగా వచ్చి నిలబడాల్సిందే. మనందరికి తెలుసు, ఆదాము దగ్గర మొదలుపెట్టిన అవిశ్వాసం వలన వచ్చిన పర్యవసానమైన అవిధేయతకు వలన వచ్చిన ఫలము పాపం. ఆ పాపంలో ప్రజలందరూ మునిగిపోయినారు. కానీ వాక్యం ఎరగని వారు పాపంలో మునిగిపోయింటే అది వేరే సంగతి. కానీ వాక్యాన్ని ఎరిగిన మనం క్రైస్తవులంగా మనం ఏం చేయాలి, మనం ఎంతవరకు ఆ వాక్యంలో జీవిస్తున్నాం అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి కదండి. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకి పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ రాజ్యం మీద, యూదా రాజ్యం మీదకి పంపించిన శిక్ష మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. వారు దేవుని నుంచి దూరం అయిపోతున్న పరిస్థితుల్లో దేవుడు వారి మీదకి శిక్ష పంపించాడు. కొన్ని వచనాలు ఇర్మియా గ్రంథంలో నుంచి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇర్మియా ఈ యూదా జనాంగం వారు బబులోను చెరకు వెళ్ళిపోతున్నప్పుడు, యూదా రాజ్యం ఏమంటే 2 గోత్రాల వారికి దేవుడు ఆయన్ని ప్రవక్తగా వాడుకున్నాడు, వారిని హెచ్చరించడానికి. ఏ విధంగా దేవుడు ఆ పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా.
ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 1-3 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అక్కడ ఏమంటాడంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని చెప్పి వెనువెంటనే ఏమంటున్నాడో చూడండి. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయన. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును, ఇదే యెహోవా వాక్కు అంటూ అలా కొంచెం క్రిందికి వెళ్తే 10-13 వచనాల్లో వారు ఏ స్థితిలోకి దిగజారారో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి, మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనాను జరిగినదా. తర్వాత మాటలు జాగ్రత్తగా గమనిద్దాం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. అప్పుడు దేవుడు చూడండి ఎంత భారంతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా, దీని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి 13వ వచనంలో వారు చేసిన నేరాలేంటో చెప్తున్నాడు చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఎంత భయంకరమైన పాపాన్ని లేక పొరపాటును వారు చేశారో దేవుడు ఎంత చక్కగా వారికి ఎలా తెలియపరుస్తున్నాడో చూడండి ప్రియులారా. వారు 2 పొరపాట్లు చేశారన్నాడు. ఏమన్నాడంటే 2 నేరాలు. ఒకటేంటంటే జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు, అది మొదటిది. రెండవది తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. సో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏదో సరదాగా సంతోషంగా మాట్లాడిన మాటలు కావు ఇవి అని మనం గమనిద్దాం ప్రియులారా. 3వ అధ్యాయంలో 6వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయి కార్యము నీవు చూచితివా. ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. చూసారు ఎలాంటి మాటలు చెప్తున్నాడు దేవుడు. వారి యొక్క అవిధేయతని, వారి యొక్క పాపాన్ని ఏ రీతిగా ఆయన వివరిస్తున్నాడో ఒకసారి చూడండి. మరి కొంచెం క్రిందకి వెళ్దాం. 8వ వచనం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిస్తున్నాడు. మనం అన్ని మాటలు చెప్పుకోవడానికి ఈ క్లుప్తమైన సమయం సరిపోదు గనక అక్కడక్కడ కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను చెప్పిన రెఫరెన్స్లు మీరు మరలా జ్ఞాపకం చేసుకుని రాసుకుని వాటిని చదవండి ప్రియులారా, వాటిని ధ్యానం చేయండి. ఈరోజు క్రైస్తవ సంఘం ఏ పరిస్థితిలో ఉంది? అసలు దారి తప్పిపోయామనే ఆలోచన లేకుండా బైబిల్నే చేతిలో పట్టుకొని వారి సొంత మాటలు మాట్లాడుతూ ఎంత దూరం వెళ్ళిపోయారు క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు, సేవకులు. అది ఒక ఎత్తు. రెండోది దిగజారిపోయారు, పాపంలో పడిపోయారు అనే ఆలోచన కూడా రావట్లేదు వారికి. కార్యక్రమాలన్నీ కరెక్ట్గా జరిగిపోతున్నాయి, కానుకలు కూడా వచ్చేస్తున్నాయి. అంచే సేవకుడు హ్యాపీ, విశ్వాసులు కూడా హ్యాపీ.
అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఆ మాట మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. మీరు గత 6 నెలల్లో పడిపోయిన వారు, విశ్వాసంలో నుంచి బలహీనులైన అయిపోయిన వారు తిరిగి సరిచేసుకొని పైకి రండి, పశ్చాత్తాపడండి అని హెచ్చరికతో కూడిన ప్రసంగం విని ఎన్నాళ్ళైంది. చూస్తూ కళ్ళ ముందు సంఘమంతటి తెలుసు పాపం జరుగుతుందని, కానీ ఏమాత్రం హెచ్చరిక లేకుండా చర్చికి వస్తున్నారా లేదా, నా మాట వింటున్నారా లేదా అనే దగ్గర ఆగిపోయిన పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు. ఒకవైపు క్రైస్తవులని పిలిపించుకుంటూనే నేను చదివినట్టు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాటలు, వారు ఉన్నతమైన ప్రతి కొండ మీదికిని ప్రతి చెట్టు క్రిందికిని పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయుచున్నది అన్నాడే యూదా రాజ్యం గురించి, ఇశ్రాయేల్ రాజ్యం గురించి. ఇదే పరిస్థితిలో ఈరోజు క్రైస్తవులు లేరా? మనం ఒకవేళ అనొచ్చు, మేము మా చర్చిలో ఎక్కడ ఏం బొమ్మలు ఉండవండి, అన్ని వాక్యాలే, మేము ఇంటి దగ్గర కూడా ఏమి బొమ్మలు పెట్టుకోండి, విగ్రహారాధన చేయమండి. కానీ ఈ డేంజర్ ఒకసారి గమనించండి ప్రియులారా. ఈ రోజున క్రైస్తవులు వారిని అమాయకులు అనాలో మూర్ఖత్వం అనాలో తెలియదు నాకు. కెన్ వి కాల్ దిస్ ఇన్నోసెన్స్ ఆర్ ఇగ్నోరెన్స్? ఏంటది? వారు ఏ రోజు కూడా తమ ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి, ఇంకో మాటలో చెప్పాలి, వారి సంఘ కాపురో లేకపోతే వారికి ఒక ఐడల్ ఉంటాడు, ఒక మ్యాట్ని ఐడల్ అంటాం చూడండి, అలాంటి ఒక విగ్రహం ఉంటాడు. ఆయన గురించి మాట్లాడిన దానిలో కనీసం 10వ వంతు యేసు ప్రభు గురించి మాట్లాడరు క్రైస్తవులు ఈరోజు. అంటే ఎంత వాక్యానికి మనం దూరం అయిపోయాం ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక రాతి బొమ్మనో కర్ర బొమ్మనో తెచ్చి పెట్టుకోలేదని అంటున్నాం, కానీ మన ముందు ఈ ప్రభు ఏడి, యేసు ప్రభు ఏడి, దేవుడేడి, ఆ వ్యక్తిని ఆరాధిస్తున్నాం. హీరో వర్షిప్ అంటాం చూడండి. సో ఈరోజు చర్చిలో హీరో వర్షిప్ ఎక్కువైపోయింది. ఆ వ్యక్తి మీద ఒక్క ఈగ కూడా వాడడానికి వీలు లేదు, అలా ప్రొటెక్ట్ చేస్తుంటారు కొంతమంది. అంటే వాక్యానికి ఎంత దూరం అయిపోయామండి మనం. ఇంకా చూడండి, వారి యొక్క అంటే ఆ యూదా జనాంగం బబులోను చెరలోకి వెళ్ళక ముందు వారు ఎలాంటి పరిస్థితుల్లో దిగజారారో ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి 7వ అధ్యాయంలో, అందుకే నేను చెప్పాను అక్కడక్కడ కొన్ని మాటలు చెప్తాను మీకు అని. 7వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఇదిగో, అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమిటి? మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి అంటున్నాడండి దేవుడు. ఈ మాటలు చదువుతుంటే మీకు ఎలా ఉందండి? మరికొద్ది మాటలు చదువుతాను చూడండి. అదే 8వ అధ్యాయంలో 17వ వచనం నుండి నేను చదువుతున్నాను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా. నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించునంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. ఎందువలన 17వ వచనం నుండి 19వ వచనం వరకు చెప్పిన మాటల తర్వాత 20వ వచనం అంటున్నాడు, అందువలన ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండా అది మండును. ఇదండి ఆ దినాన్న యూదా వారు చేస్తున్న పాపం. దేవుని అంటే అదొక రకమైన ఫ్రస్ట్రేషన్ దేవునికి మాటల్లో మనకు కనబడుతుంది. చూడండి అక్కడ ఏమంటున్నాడు, 16వ వచనంలో దేవుడు ఏమన్నాడో తెలుసండి. కాబట్టి ఇర్మియాతో చెప్తున్నాడు, నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. అసలు ఈ వచనం బైబిల్లో ఉందని మీకు తెలుసా? దేవుడు
ఈ జనము కొరకు ప్రార్థన చేయొద్దు అని తన భక్తుడైన ఇర్మియాతో మాట్లాడాడంటే ఇంగ్లీష్లో ఒక మాట చెప్పొచ్చు. ఎంత డెస్పరేట్ కండిషన్ అండి అది. ఎంత నికృష్టమైన స్థాయిలోకి వారు దిగజారిపోయారు. వారి కొరకు ప్రార్థన చేయొద్దు, వారి కొరకు మొర్ర గాని ప్రార్థన గాని చేయొద్దు, నన్ను బతిమాలొద్దు అంటున్నాడు. నువ్వు ఒకవేళ బతిమాలినా సరే నేను నీ మాట వినను. పిల్లలు, మరి మీ సంఘాలు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఒక సంఘంలో వాక్యంతో ఏమైనా దిద్దుబాటు ఇవ్వగోరితే ఆ దిద్దుబాటును అంగీకరించే స్థాయిలో నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయారండి వారు. ఒకవేళ మనం వాక్యంలో నుంచి ఇదిగో ఇలా ఉంది జాగ్రత్త అని చూపిస్తే మనం మాట్లాడిన మాటలు తప్పని, దేవుడు చాలా ప్రేమగల దేవుడని, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని, పాపుల ప్రార్థన కూడా ఆలకించేస్తాడని తిరిగి బోధించేవారు తయారైపోయిన దినాల్లో. అంటే మన సంఘం, మన విశ్వాసులు, మన కుటుంబాలు దేవుని వాక్యానికి ఎంత దూరం అయిపోయామో ఒకసారి ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మళ్ళీ అక్కడ కూడా ఈ మాట అంటున్నాడు. 10-11 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లను, ఇర్మియా చెప్తున్నాడు, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను అన్నాడండి. వారి దహన బలి గాని నైవేద్యం గాని అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను అని చెప్తున్నాడండి. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడితే లోపల మాట బయట మాట మాట్లాడు ఉంచుకోడు. లోపల ఏముందో కరెక్ట్గా దాని పైకి మాట్లాడతాడు ఆయన. ఈరోజు సంఘానికి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే అలా మాట్లాడే దేవుడు మాకొద్దు, అలా మాట్లాడే సేవకులు మాకొద్దు. మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం, దేవుడు మమ్మల్ని దీవించాలి. ఆ దీవిస్తాడని చెప్పే సేవకులు కోకొల్లలు. మరి ప్రజల పాపం ఎంత దీవించబడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ దీవెనల గురించి మాట్లాడే వారు అందరూ కూడా చాలా దీవించబడిపోయారండి. వారు కోట్లకు పడగలెత్తారు. ఈ మధ్య యూట్యూబ్లో అక్కడ కొన్ని మాటలు వింటున్నప్పుడు ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి మాట్లాడాడు. సేవకులు కొన్ని 100 కోట్ల రూపాయలు వారు వేరే దేశాల్లో బ్యాంకులో పెట్టుకుంటున్నారంట. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఇంతవరకు పెట్టుకున్నట్టు విన్నాం, కానీ ఆఖరకు మన దేశంలో ఉండే సేవకులు, ఆశ్చర్యం ఏంటంటే మన దేశంలో చాలా మంది సేవకులు 3 పూటలు పూర్తిగా తినే పరిస్థితుల్లో లేరు. అలాంటిది వీరు కొన్ని 100 కోట్లు వేరే దేశాల్లో వారు బ్యాంకుల్లో వేసుకున్నారు. ఇక్కడేమో వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేయవద్దని నేను అనట్లేదు. పౌలు డేరాలు కుట్టి సేవ చేశాను అన్నాడు. మంచిదే, కుట్టుకోండి డేరాలు, వ్యాపారాలు చేయండి, కానీ మీకు వచ్చిన డబ్బును దేవుని కొరకు వాడండి, పేదల కొరకు వాడండి. వారి పేరు చెప్పి మీ కడుపులు నింపేసుకుంటే ఎలాగా? దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మనం మళ్ళీ చూద్దాం ప్రియులారా. 13వ వచనంలో ఇప్పుడు ఇర్మియా ఏం మాట్లాడుతున్నాడో చెప్తున్నాను చూడండి. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా. చూసారా, 2 క్లాసెస్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉన్నారు. 2 సిద్ధాంతాలు పాటించే ప్రవక్తలు వీరు. ఒకరేమో దేవుని మాట విని మొహమాటం లేకుండా దాన్ని ప్రకటించేవారు. వారికి ఒక లైఫ్కి డేంజర్ వచ్చినా నోరు ముయ్యలేరు, వాళ్ళు వాక్యం చెప్తూనే ఉంటారు పాపాన్ని ఖండిస్తూ. మరొకరు ప్రజలకు ఏది అనుకూలమో అది మాట్లాడుతుంటారు. ఇప్పుడు ప్రజలకు అదే కావాలి. సో ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మీరు ఖడ్గం చూడరు, మీకు క్షామం కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, బైబిల్లో అండర్లైన్ చేసుకోండి, ఈ మాటలు ఉన్నాయి బైబిల్లో. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయంలో 14వ వచనం నేను చదువుతున్నాను. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు,
వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అదండి, వారు ప్రవక్తలేనంట. మీకు బాగా జ్ఞాపకం ఉంటే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ఆయన మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు ఫలించే వృక్షాల గురించి, ఫలాల గురించి మాట్లాడుతూ ఒక ఉదాహరణ చెప్పాడు. చూద్దాం మా ప్రియులారు, తెరవండి ఒకసారి మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ప్రభు వారు చెప్పిన మాట మనం చూద్దాం. 15వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కోయుదురా. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును అని చెప్పి ఫైనల్గా ఏమిటంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. దాన్ని ప్రభు చెప్పిన మాట. అలా మాట్లాడుతూ చూడండి, క్రిందకు వచ్చి ఏమంటాడో 20వ వచనంలో, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు చూడండి, ప్రభు ఏమంటున్నారు, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాడండి. చేత దేవుని యొక్క నడిపింపు లేకుండా కూడా ప్రవక్తలున్నారు, సేవకులున్నారు. వారే సంఘానికి, దేశానికి కూడా కీడు కలిగించేవారు. బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటారు వీరు, నాకు అర్థం కాదు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను, చూడండి. క్రైస్తవ సంఘాల్లో వాక్యాన్ని బోధించేవారు ఏదైనా ఒక హౌస్ వార్మింగ్, గృహప్రతిష్ఠకు వెళ్ళారనుకోండి, లేకపోతే ఏదైనా పెళ్లిలో మాట్లాడాలనుకోండి, చూడండి ఏం మాట్లాడతారో చదువుతున్నా చూడండి. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 5వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. ఇది ఇల్లు కట్టుకున్నప్పుడు చదివే మాట. పెళ్లిలో పెండిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెండిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఇల్లు కట్టుకోండి అన్నాడు, పెళ్లి చేసుకోండి అన్నాడు, అంతే. ఇంకా గృహప్రవేశం టైంలో ఇల్లు కట్టుకోమని చెప్పడం, పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పడం అలవాటైపోయింది మన వారికి. చెప్పేవాడు పరీక్షించడు, వినేవారు అసలే పరీక్షించే ఓపిక లేదు, సమయం లేదు, అసలు ఆ ఇంట్రెస్టే లేదు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? 4వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, యెరూషలేము నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని, యాజకులకును ప్రవక్తలకును, యెరూషలేములో నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకు అందరికీ పంపించిన మాటలు ఇవి. ఈరోజు ఇల్లు కట్టుకోమని, పెళ్లి చేసుకోమని చెప్పిన మాటలు కావవి. 7వ వచనం వదిలేస్తారు, 4వ వచనం చదవరు, 7వ వచనం చదవరు. 7వ వచనంలో ఏమన్నాడు చూడండి, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ప్రార్థన చేయండి అంటాడండి. సో అంచేత ఇలాంటి వాక్యాలు ఇవి చాలా ఇష్టం మనకి. ఇల్లు కట్టుకోమన్నాడు దేవుడు, పెళ్లి చేసుకోమన్నాడు, పాస్టర్ గారు చెప్తున్నారు, వాక్యం అందించేవారు, స్పీకర్లు మాట్లాడుతున్నారు. ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడాడో మర్చిపోతాం మనం. సరే ప్రియులారా, 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒకటేంటంటే, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్య కరోనానండి, దానికి సంబంధించిన మిగిలిన విషయాలు. ఈ ఒక్క వారంలో యవనస్తులు, సేవకులు చనిపోయారు, పెద్దవారు చనిపోయారు. ఈరోజు ఒక విశాఖపట్నం జిల్లాలో ఒకే ఇంట్లో ఒక పాస్టర్ గారు, వారి కోడలు, మంచి పరిచయం చేసేవారంట అమ్మాయి, 2 చనిపోయారండి కరోనాతో.
నిన్న ఒక కబురు వచ్చింది, ఇంకొక శ్రీకాకుళం జిల్లాలో ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు, ఆయన భార్య, వారి కుమార్తె, ముగ్గురు కరోనా బారిన పడిపోయారు. ఇంకొక చోట తండ్రి చనిపోయాడు, కుమారుడు పాపం హాస్పిటల్లో ఉన్నాడు. కనీసం అబ్బాయికి తండ్రి చనిపోయాడని కూడా చెప్పడానికి అవ్వలేదు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందండి. ప్రభా, ఎందుకు ఇలా అనుమతించావు, ఏంటి అయిపోతుంది? బట్ దాని వెనక మనం చూసింది ఏంటంటే, అసలు ఈ సమస్యలకు కారణం ఏంటి? ఎవరు? మనం పైనున్న విగ్రహారాధకులను విడిచిపెట్టండి, ఇంకెవరో పాపం చేస్తున్నారని మాట్లాడడం కాదు. సేవకులు, నా పేరు పెట్టబడిన, నా జనులు అనబడిన క్రైస్తవులు ఏ స్థాయిలో దిగజారిపోయారో ఇప్పుడే యూదుల అనుభవంలో నుంచి మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇర్మియా యొక్క ఒక స్పందన మనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇర్మియా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. ఎంత బాధపడుతున్నాడండి. నా తల జలమయమగునుగాక, నా కన్ను కన్నీళ్ల ఓటగా ఉండునుగాక అంటాడు. దివారాత్రము కన్నీరు విడిచినట్లని. ఇలాంటి భారం మనకు వచ్చిందా? అలాగే అదే అధ్యాయంలో 17 నుంచి 20 వచనాలు చూడండి ఏం చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17 నుంచి 20. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. 20వ వచనం చూడు. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పించుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఎందుకట? వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఇదండి పరిస్థితి. అప్పటి పరిస్థితికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందంటారా? ఈరోజు నేను విమర్శగా మాట్లాడట్లేదు, కానీ ప్రసంగాలు చేయడం నేర్పిస్తున్నాం, వర్షిప్ నడిపించడం నేర్పిస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో నా తల జలమయమగును గాక, నా కళ్ళు కన్నీళ్ళమయమగును గాక, రోదన చేయడం నేర్పించండి అంటున్నాడే. ఈ అనుభవాలు ఎప్పుడు వస్తాయండి క్రైస్తవ సంఘంలోనికి? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చేయవలసిన పనులు ఇవి, తమ చెడు మార్గాలు విడిచిపెట్టి చేయాల్సిన పనులు ఇవి. సరే ప్రియులారా, ఇంత భయంకరమైన పాపంలో వీరు జీవిస్తున్నప్పటికీ దేవుడు ఎంత చక్కగా వారిని గురించి మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడో ఈ మాటల్లో మనకు అర్థం కావాలి. ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించదను. ప్రైజ్ ది లార్డ్. గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక, ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. మంచి మాటలు కదండి. ఇంకొక మాట చదువుదాం మనం. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 33వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చదువుదాం. లేక నేను 31 నుంచి 33 చదువుతున్నాను చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. నేను క్రొత్త నిబంధన చేయబోతున్నానని చెప్పి ఏకంగా వాక్యమైన లేక త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి ఆ క్రొత్త నిబంధన ప్రారంభించాడు.
ప్రజల్ని ఎంత ప్రేమతో తిరిగి ఆయన ఆహ్వానిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారు. ఈరోజు క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనం ఈ విషయాలన్నీ చాలా సీరియస్గా తీసుకొని కరోనా వచ్చి రావడం లేకపోతే కరోనా స్ప్రెడ్ అవ్వడానికి వాళ్ళ కారణం వీళ్ళ కారణం అనే మాటలు విడిచిపెట్టి నేను ఎంతవరకు బాధ్యుడిని, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానా, నేను దేవుని సన్నిధిలో ప్రజల ముందు నేను ట్రాన్స్పరెంట్గా అంటే నా జీవితం వారి ముందు పరిచినట్టు నేను కనపరచగలుగుతున్నానా? పిల్లలు ఎంతో భయంకరమైన దినాలు ఇంకా ముందున్నాయని చెప్తున్నారు. అలా వింటుంటే భయపడిపోవట్లేదు, కానీ అంత భయంకరమైన దినాలు రావడానికి ఒక కారణాన్ని వెతుక్కుంటూ నా బాధ్యత నేను నిర్వర్తించగలిగితే, మీ బాధ్యత మీరు నిర్వర్తించగలిగితే అదెంత దీవెనకరమైన విషయం. ఒకసారి ఇర్మియా గ్రంథం తిరగేయండి. కనీసం ఒక 20 మార్లు లేక అంతకంటే ఎక్కువ సార్లు దేవుడు ఇశ్రాయేల్ వారు అలాగే యూదా వారు చేసిన పాపం విషయంలో ఆయన ఎలాగూ స్పందించేవాడో, ఎంత బాధపడేవాడో ఆ మాటలు చెప్పాడు. ఒకసారి రెఫరెన్స్లు అలా చదువుతూ వెళ్ళండి. అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది అనుకుంటాం మనం. దేవుడు అటువంటి పరిస్థితులు తప్పించేలాగున మనం ఉన్న దినాల్లో మనం ప్రజలు క్షేమాన్ని సంతోషాన్ని చూసి, అంటే నా ఉద్దేశం భౌతిక సంబంధమైన ఇందా నేను చెప్పినట్టు ప్రాస్పరిటీ కాదు, దేవుని యందు విశ్వాసంలో వారు వర్ధిల్లేలాగున ప్రజలు అనేక మంది దినాల్లో ప్రభు వైపు మళ్లింపబడేలాగున మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వాక్యంలో మీరు సెలవిచ్చిన ప్రతి అక్షరం అది నెరవేరింది ప్రభా, ఇంకా నెరవేరుతూనే ఉంది నాయన. అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు పెట్టరేగిపోతున్న ఈ దినాల్లో వారిని కంట్రోల్ చేయండి ప్రభా. వారి స్వలాభం కొరకు మనుషులను దీవిస్తూనే మాట్లాడుతున్న పరిస్థితులు మార్చండి నాయన. దేవుని వాక్యంలో నుండి హెచ్చరిక గద్దింపు కావాలని కోరుకునే మనస్సు విశ్వాసులకు కూడా దయచేయండి ప్రభా. వాక్యం విన్నారు కానీ వారు వాక్యంలో నిలవలేదు, అందువల్ల ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో శ్రమలకు గురయ్యారు. ఈ రోజు క్రైస్తవ సంఘం అటువంటి దుస్థితిలో నుండి బయటపడడానికి సహాయం చేయండి. మేము ప్రార్థిస్తే, మేము సరి చేసుకుంటే మీరు దేశాన్నే స్వస్థపరుస్తానన్నారు. ఆ దీవెనకరమైన అనుభవాల్లో సంఘాలన్నిటిని నడిపించండి. మా దినాల్లో ఈ కార్యం జరిగినట్లు సహాయం చేయమని, వీరి దేవుడే నిజమైన దేవుడని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చెప్పడానికి కూడా కృప చూపించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలము మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.